హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ప్రాపర్టీస్. గచ్చిబౌలి దగ్గర బండ్లగూడ జాగీర్లో గేటెడ్ కమ్యూనిటీలో ట్రిప్లెక్స్ విలాస్ సేల్కి ఉన్నాయండి. ఈరోజు దాని చూపిస్తున్నాము. మనకి 3.5 ఎకర్స్లో 26 విలాస్ కన్స్ట్రక్షన్ చేశారు. చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేశారండి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ మనకి ఎక్స్టీరియర్ ఎంత బాగుంటుందో ఇంటీరియర్ కూడా అంతే బాగుంటుంది. ఫ్లోర్ ప్లాన్ చాలా బాగా డిజైన్ చేశారండి. 4,150 స్క్వేర్ ఫీట్లో 4 BHK విత్ హోమ్ థియేటర్ వస్తుంది. అండ్ 290 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. నేను మీకు విల్లా మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. ఇవన్నీ కూడా ట్రిప్లెక్స్ విల్లాస్ అండి. మనకి వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. నేను మీకు ఎవ్రీథింగ్ కూడా పిన్ టు పిన్ చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. అంటే మనకి ఈ విల్లా అయితే మోడల్ హౌస్ అండి. ఇది నేను మీకు ఈ విల్లా మీకు క్లియర్గా చూపిస్తాను. ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది. 290 స్క్వేర్ యార్డ్స్లో మనకి ఫ్లోర్ ప్లాన్ ఎలా వస్తుందని చెప్పేసి మీకు చూపిస్తాను. అండ్ ఇది మనకి కార్ పార్కింగ్ స్పేస్. ఇది 2 కార్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ బయట కూడా ఇంకో కార్ పెట్టుకోవచ్చు అండి. సో 3 కార్స్ మనం పార్క్ చేసుకోవచ్చు. చుట్టూ నడవడానికి స్పేస్ ఉంటుంది. అండ్ మన గ్రీనరీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తానండి కమ్యూనిటీ వాళ్ళు. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయితే ఇది హాల్ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. అండ్ మనకి ఇక్కడ డబుల్ హెడ్ సీలింగ్ వస్తుంది. అండ్ ఇది మొత్తం కూడా హాల్ అండి. ఇది లివింగ్ ఏరియా వస్తుంది. ఇది పూజా రూమ్ ఇది. అండ్ ఇక్కడ మనకి డైనింగ్ స్పేస్ వస్తుందండి. లిఫ్ట్ కూడా ఉంది. ఆల్రెడీ లిఫ్ట్ కూడా పెట్టేశారు. సో మనకి లిఫ్ట్ వస్తుందండి. ఇది మనకి కిచెన్. ఇది చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉందో. 290 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేశారండి. ఫ్లోర్ ప్లాన్ మాత్రం మనకి బయట మీకు చెప్పినట్టు అవుట్లుక్ ఎంత బాగుందో దానికి తగ్గట్టుగానే ఇంటీరియర్ ఫ్లోర్ ప్లాన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. మీకు ప్రతి ఇంచు కూడా బాగా యూటిలైజ్ చేసి ఫ్లోర్ ప్లాన్ అంతా డిజైన్ చేశారండి. అండ్ దానికి తగ్గట్టుగా ఇంటీరియర్స్ కూడా చేయించారు. అండ్ ఇక్కడ మనకి వాష్ ఏరియా వస్తుంది. ఈ ప్లేస్లో మనకి 2nd ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఉంటుందండి. ట్రిప్లెక్స్ విల్లా ఇది. 2nd ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఉంటుంది. అండ్ కింద మనకి పేరెంట్స్ బెడ్రూమ్ ఒకటి వస్తుంది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. ఇది పేరెంట్స్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉందో. దీనికంటే మాస్టర్ బెడ్రూమ్ ఇంకా స్పేషియస్గా వస్తుందండి. మీకు బెడ్ ఉంది. అండ్ కబోర్డ్స్ కూడా చేస్తున్నాయి. అయినా కూడా ఎంత స్పేషియస్గా ఉందో చూడండి. అండ్ దాని తర్వాత మనకి వాకింగ్ క్లాజెట్ వస్తుంది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి హాల్ వస్తుంది. అండ్ 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. ఒక బాల్కనీ వస్తుంది. మీకు చెప్పాను కదా డబల్ హెడ్ సీలింగ్ అని చెప్పేసి మనకి ఇక్కడ వరకు ఉంటుందండి సీలింగ్ అనేది. మీరు ఇలా కావాలంటే కనుక మీరు చాండీలో ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మనకి బాల్కనీ స్పేస్ అండి. ఫస్ట్ ఫ్లోర్ మొత్తానికి బాల్కనీ స్పేస్ ఇలా వస్తుంది. ఎల్ షేప్లో వస్తుంది. చాలా స్పేషియస్గా వస్తుంది. బాల్కనీ కూడా బాగా ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. 14/21 సైజ్లో మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది. అంటే 2 బెడ్రూమ్ సైజ్లో వచ్చిందండి. 10/14 10/14 సైజ్లో 2 బెడ్రూమ్స్ చేసుకోవచ్చు. అంత పెద్ద బెడ్రూమ్ వచ్చింది మనకి. మీరు చూస్తున్నారు కదా, బెడ్ ఉంది, టీవీ యూనిట్ ఏరియా ఉంది. ఈ స్పేస్ చూడండి. అండ్ ముందున్న స్పేస్ చూడండి. జస్ట్ వీళ్ళు 10/14 వరకు మాత్రమే వీళ్ళు కూడా యూజ్ చేయగలిగారు. ఇంకొక 10/14 సైజ్ 11/14 సైజ్ మీకు ఖాళీగా ఉంది. అంత స్పేషియస్గా వస్తుంది బెడ్రూమ్ అనేది. మాస్టర్ బెడ్రూమ్ అనేది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ 14/8.5 సైజ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. అంటే మనకి ఒక బెడ్రూమ్ సైజ్ వాష్రూమ్ వచ్చింది. చూడండి 14/8.5 సైజులో వాష్రూమ్ ఉంది. మనం కావాలంటే ఈ ప్లేస్లో బాత్టబ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది 3rd బెడ్రూమ్. 16/15.5 సైజులో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది. చూడండి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఎంత బాగా వచ్చిందో అంతే బాగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వచ్చిందండి. మీకు ఎక్కడ కూడా ఇలా ఉండదండి. మాస్టర్ బెడ్రూమ్ ఒకటే పెద్దగా వస్తే చాలే అనుకుంటారు, కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా
అంతే స్పేషియస్గా ఇచ్చారు. ఇదంతా కూడా స్టడీ టేబుల్, కూర్చోవడానికి బెడ్ చాలా బాగా డిజైన్ చేశారండి. అంతేకాకుండా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్కి తగ్గట్టుగా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. 16/8.5 సైజులో ఇచ్చారు. మనం మాస్టర్ బెడ్రూమ్ ఎంత చెప్పిన సైజు 14/8.5 సైజు, అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసరికి 16/8.5 సైజులో అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉంది. ఒక బెడ్రూమ్ సైజులో 2 వాష్రూమ్స్ ఇచ్చారు. విత్ క్లోజెట్తో వస్తాయి మనకి. మీకు చెప్పాను కదా సెకండ్ ఫ్లోర్ వరకే మనకి లిఫ్ట్ ఉంటుందండి. ఇది సెకండ్ ఫ్లోర్. ఇది ఇక్కడ మనకి 4th బెడ్రూమ్ ఉంటుంది అండ్ హోమ్ థియేటర్ స్పేస్ వస్తుందండి. అదే కాకుండా హాఫ్ టెర్రస్ ఏరియా కూడా వస్తుంది, నేను అది కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇది వచ్చేసరికి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. 4th బెడ్రూమ్ ఇది విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్ కూడా 4 బెడ్రూమ్స్ 4 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి, ఒకటి కామన్ వాష్రూమ్ ఉంటుంది. మనకి వాకింగ్ క్లాజెట్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి. ఇది సెకండ్ ఫ్లోర్లో మనకి టెర్రస్ ఏరియా అండి. హాఫ్ టెర్రస్ ఏరియాలోనేమో బెడ్రూమ్ అండ్ హోమ్ థియేటర్ వస్తుంది, హాఫ్ టెర్రస్ ఏరియా ఓపెన్ ఉంటుంది. దీంట్లో కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి. కావాలంటే కనుక మీరు దీన్ని పార్టీ లాన్లా చేసుకోవచ్చు, లేని కనుక గార్డెన్ ఏరియా ప్లాన్ చేసుకోవచ్చు అండి. మీరు ఎలా కావాలంటే దీన్ని అలా యూస్ చేసుకోవచ్చు అండి. ఇది హోమ్ థియేటర్ స్పేస్ అండి. ఇది మనకి సెకండ్ ఫ్లోర్లో హోమ్ థియేటర్ వస్తుంది. 4 బెడ్రూమ్స్ విత్ హోమ్ థియేటర్ వస్తుందండి. మనకి సెంట్రలైజ్డ్ ఏసీస్ కూడా పెట్టారు ఈ విల్లాలో. ఇది మోడల్ హౌస్ అండి. మీకు కావాలంటే కనుక ఇది కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అంటే మోడల్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు. ఈ విల్లా కూడా ప్రజెంట్ అయితే సేల్కి ఉంది. ఇది కాకుండా ఇంకో 2 వెస్ట్ ఫేస్ విల్లాస్ ఉన్నాయండి. అవి బ్రాండ్ న్యూ ఉన్నాయి అండ్ బేర్ షెల్ ఉన్నాయి. మీకు ఇంటీరియర్స్ మీకు ఎలా కావాలంటే అది చేయించుకోవచ్చు. లేదు మీకు ఇది నచ్చింది అంటే కనుక ఇదేం తీసుకోవచ్చు అండి. నేను మీ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అంటే మా వీడియోలో రన్ అవుతాయండి. వాళ్ళకి కాల్ చేస్తే కనుక మీకు ప్రైస్ డీటెయిల్స్ మీకు ఇస్తారు. మీకు ప్రైస్ నచ్చితే కనుక వచ్చి చూడవచ్చు, మా పర్సన్స్ మీకు చూపిస్తారు. మీకు అంతా ఓకే అనుకుంటే కానీ అప్పుడు ప్రైస్ నెగోషియేషన్ గురించి మనం మాట్లాడవచ్చు.